ఒక ఊర్లో నుంచి ఒక ఊరు ఆడపిల్ల పెళ్ళే వస్తండి. అదే స్టేట్ అయితే కొంచెం పర్వాలేదు. భాషా పరంగాను, మనుషుల పరంగాను తెలుస్తుందండి. భాష రాని ఊరు. అలాంటప్పుడు కూరగాయల పేర్లు తెలియవు, సినిమాలు అర్థం కావు. బయట బయట రోడ్లో వాళ్ళు ఎవరు మాట్లాడినా మనకు అర్థం కదండి. చాలా కన్ఫ్యూషన్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అది అర్థం అవడానికే మాకు చాలా సంవత్సరాలు పెట్టేస్తుంది. నాకు రోడ్లో వచ్చే కూరగాయల పేర్లు పావక అంటే కాకరకాయని, కోవక అంటే దొండకాయని నాకు 40 ఏళ్ళు పట్టిందండి కరెక్ట్గా క్లారిటీ రావడానికి. ఇప్పటికీ కూరగాయల అబ్బాయి దగ్గర కాకరకాయలను చూసి కోవక అంటాను, దొండకాయలు చూసి పావక అంటాను. వాళ్ళు నవ్వుతారు, నవ్వి చెప్తారు, దాని రేటు చెప్తారు. అట్లా ఏళ్ళు పెట్టి చూపించి కొంటా ఉంటాను. ఎందుకంటే మనకి మళ్ళీ కొత్తగా అడుగులు వేసినట్టు భాష నేర్చుకోవడం, కొత్తగా పెళ్ళయి వాళ్ళ ఇంట్లో మనుషులతో అలవాటు పడడం, మన జీవితకాలం ఇక్కడ సర్వీస్ చేయడం, ఏంటో అండి ఆడపిల్లల లైఫ్. పెళ్ళయి అమ్మగారింట్లో ఉండనివ్వరు, పంపించేస్తారు. ఇక్కడేమో మనల్ని ఏమి ఆదరించరు. బయట అమ్మాయి అంటారు, కానీ మనం ఇక్కడ బయట వాళ్ళమే, పుట్టింట్లోనూ బయట వాళ్ళమే. మన ఇల్లు అంటే ఎక్కడా లేదండి. మనం అందరికీ ఇంట్లో అందరినీ అవసరాలు గమనించడం, మన టైం ఫుల్గా వాళ్ళకి స్పెండ్ చేయడం, ఇదే అండి. లాస్ట్లో చూసుకుంటే మనకు వచ్చేసరికి ఎవరు మనని ఒక హెల్త్ విషయం అయినా, మన ఫుడ్ తిన్నావా లేదా, నీకు రెస్ట్ కావాలా, నీకేమన్నా కావాలా, నీకు బయటకు వెళ్తావా, నీకేం కొనుక్కుంటావా అని ఎవరూ అడగరండి. వాళ్ళ ఇష్టాలు వాళ్ళు. వాళ్ళకి టయానికి ఇది చేయలే, అది చేయలే, డిమాండ్స్ అండి. ఇదే మనం బయట ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్తే వేలల్లో లక్షల్లో జీతాలు వస్తాయండి. 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్కి ఎంతో సంపాదించవచ్చు, ఎంతో గౌరవం, సాటిస్ఫాక్షన్, కాన్ఫిడెన్స్ అండి. కానీ ఇంట్లో చేసిన పనికి ₹1 జీతం ఉండదు, విలువ ఉండదు, కనీసం ఒక మనిషిగా గౌరవం కూడా ఉండదండి చాలా ఇళ్లలో.